పోతున్నాము అంటే వి ఆర్ గోయింగ్ టు విన్. ఇది ప్రజెంట్ గోయింగ్ టు యొక్క ప్రజెంట్ గోయింగ్ టు యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి మీ అందరికీ? వి ఆర్ గోయింగ్ టు విన్. నెంబర్ 2, భయపడకు. ఇక్కడ చూడండి, భయపెట్టడం యాక్టివ్ వాయిస్, భయపడడం ఏ వాయిస్ తెలుసా అండి? ప్యాసివ్ వాయిస్. భయపెట్టుట యాక్టివ్ వాయిస్, భయపడుట ఏంటో తెలుసా అండి? ప్యాసివ్ వాయిస్. మరి ఇది ఏ టెన్స్ లో ఉంది అంటే కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ టెన్స్ లో ఉంది. కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ టెన్స్ లో ఉంది. డోంట్ బీ స్కేర్డ్, SCARED. డోంట్ బీ స్కేర్డ్ అని అనొచ్చు, లేదా డోంట్ బీ ఫ్రైటెన్డ్ అని కూడా అంటారు. బట్ స్కేర్ అనేది రెగ్యులర్ గా ఇస్తుంది. డోంట్ బీ స్కేర్డ్. భయపెట్టుట యాక్టివ్ వాయిస్, భయపడుట ఏ వాయిస్ తెలుసా అండి? ప్యాసివ్ వాయిస్. భయపెట్టడం యాక్టివ్, భయపడడం ప్యాసివ్ వాయిస్. థర్డ్ సెంటెన్స్, అతను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడంటే హీఈస్ బిజీ విత్ మ్యారేజ్ వర్క్స్, లేదా హీఈస్ బిజీ విత్ వెడ్డింగ్ వర్క్స్ అని అంటారు. ఇది ప్రెసెంట్ సింపుల్ బీ ఫామ్ అండి. హీఈస్ బిజీ విత్ మ్యారేజ్ వర్క్స్, లేదా హీఈస్ బిజీ విత్ వెడ్డింగ్ వర్క్స్. ఫోర్త్ వన్ అండి, మేము హైదరాబాద్కు వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడ మెయిన్ సెంటెన్స్ ఏంటంటే 2 సంవత్సరాలు అయ్యింది అనేది మెయిన్ సెంటెన్స్. మరి 2 సంవత్సరాలు అయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయ్యింది అని కదా. ఇట్ హ్యాస్ బీన్ 2 years. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్ అండి అది. ఇట్ హ్యాస్ బీన్ 2 years సిన్స్ రావాలి అక్కడ. సిన్స్ వి మూవ్డ్ టు హైదరాబాద్. ఇట్ హ్యాస్ బీన్ 2 years సిన్స్ వి మూవ్డ్ టు హైదరాబాద్. అంటే పాస్ట్ సింపుల్. మమత గారు ఈజ్ బిజీ విత్ మ్యారేజ్ వర్క్స్ అని అంటారు. ఓకే, సో ఇట్ హ్యాస్ బీన్ 2 years సిన్స్ వి మూవ్డ్ టు హైదరాబాద్. అంటే మేము హైదరాబాద్కి వచ్చి, అంటే పాస్ట్ సింపుల్, ఆ పని జరిగి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది అని అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నీ జుట్టు చింపిరిగా ఉంది అంటే ప్రజెంట్ సింపుల్ బీ ఫామ్ అండి. యువర్ హెయిర్ ఈజ్ మెస్సీ అంటారు. యువర్ హెయిర్ ఈజ్ మెస్సీ, MESSY, చిందర వందరగా ఉండటం. యువర్ హెయిర్ ఈజ్ మెస్సీ అంటారు. యువర్ హెయిర్ ఈజ్ మెస్సీ అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇప్పుడు వరంగల్కి, ఇప్పుడు ఇల్లు చూడండి, ఇల్లు కూడా క్లమ్జీ అనొద్దండి, క్లమ్జీ కాదు. ఇప్పుడు ఇల్లు కూడా చిందర వందరగా ఉంటే ఏమంటారు? ద రూమ్ ఈజ్ మెస్సీ అంటారు. మెస్సీ అంటే చిందర వందర కాదు, ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఉండడం. సో ఇప్పుడు అంటైడీ అంటే కూడా అనొద్దండి, అంటైడీ వేరు వస్తుంది. ఇప్పుడు వరంగల్కి ఏదైనా బస్సు ఉందా? ఇప్పుడు వరంగల్కి ఏదైనా బస్సు ఉందా? ప్రెసెంట్ సింపుల్ బీ ఫామ్ కదండి. ఈజ్ దేర్ ఎనీ బస్ టు వరంగల్ నౌ? ఈజ్ దేర్ ఎనీ బస్ టు వరంగల్ నౌ? ఈజ్ దేర్ ఎనీ బస్ టు వరంగల్ నౌ? వరంగల్కి ఇప్పుడు ఏదైనా బస్సు ఉందా? విజయవాడకి టికెట్ ఎంత? ఇది కూడా ప్రెసెంట్ సింపుల్ బీ ఫామ్. విజయవాడకి టికెట్ ఎంత? ప్రెసెంట్ సింపుల్ బీ ఫామ్ అండి. ఏమని చెప్పాలి? వాట్ ఈస్ ద ఫేర్ టు విజయవాడ? వాట్ ఈస్ ద ఫేర్ టు విజయవాడ? వాట్ ఈస్ ద ఫేర్ టు విజయవాడ? FARE అంటారు, ఫేర్. ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను విజయవాడకి వెళ్ళాలా, నేను కార్లో దగ్గర అన్నాను, కార్లో కాదండి, సారీ, నేను ట్రైన్లో దగ్గర అన్నాను, ట్రైన్లో కాదండి, రోడ్ మీదగా అయితే త్వరగా వెళ్తాము అంటాం కదండి. అప్పుడు ప్రెసెంట్ సింపుల్ బీ ఫామ్ లో ఏమని చెప్తారు అని అంటే, అంత అవసరం లేదు సంగీత గారు. వాట్ ఈస్ ద టికెట్ కాస్ట్ అవన్నీ అవసరం. వాట్ ఈస్ ద ఫేర్ అని ఇంగ్లీష్ ఒక పదమే పెట్టుకున్నాడు కదండి. జ్యోతిబాయి గారు వాట్ ఈస్ ఫరక్ అంటే కూడా టూనే ప్రిసైజ్ అండి. ఓకే, ఓకేనండి జ్యోతిబాయి గారు. నెక్స్ట్ అండి, రోడ్డు మీదగా అయితే త్వరగా వెళ్తామంటే ఇట్ ఈస్ క్విక్కర్ బై రోడ్. ఇట్ ఈస్ క్విక్కర్ బై రోడ్.
It is quicker by road. It is quicker by road. రోడ్డు మీదుగా అయితే త్వరగా వెళ్తాము అని. ఇట్ ఈస్ క్విక్కర్ బై రోడ్. నెక్స్ట్ ఇది ఏ ఫోల్డర్ లో ఉంది? విచ్ ఫోల్డర్ ఈజ్ ఇట్ ఆన్? ఇన్ అనొద్దు, విచ్ ఫోల్డర్ ఈజ్ ఇట్ ఆన్ అంటారు. ఈ ఆన్ ని ముందు కూడా పెట్టొచ్చండి. అసలు యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పాలంటే ఆన్ ముందు పెట్టడమే బెటర్. ఆన్ విచ్ ఫోల్డర్ ఈజ్ ఇట్, ప్రిపోజిషన్ అట్లా వచ్చినప్పుడు చివరన దాన్ని ముందర పెట్టడమే ఉత్తమం. ఆన్ విచ్ ఫోల్డర్ ఈజ్ ఇట్. స్వరూప గారు అలా చెప్పొద్దు, స్వరూప గారు. ఓకే, పది నిమిషాలు తక్కువ 5 అయింది అంటే ఇట్ ఈస్ 10 to 5 అంటారు సింపుల్ గా. ఇట్ ఈస్ 10 to 5. ఇట్ ఈస్ 10 to 5 అనొద్దండి. ఆర్హెచ్ గారి హౌ మచ్ టికెట్ ఇవన్నీ చెప్పకూడదు కదా. సింపుల్ గా వాడు ఇంగ్లీష్ వాట్ ఈస్ ద ఫేర్ టు విజయవాడ అన్నాడు. సింపుల్ గా లేదు, ఇంకా తెలిసిపోయినాక అదే వాడాలి. మనం కొన్ని తెలుగును యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేషన్ చేయలేమని చెప్పాను కదా. ఇట్ ఈస్ 10 to 5. 2 5 అంటే ఇక పాస్ట్ అవసరం లేదు మేడం సంగీత గారు. ఇట్ ఈస్ 10 to 5. 5 అవ్వటానికి ఇంకా ఎంత టైం పడుతుంది అన్నా మనం అడుగుతాం కదండి. 5 కానికి ఇంకా ఎంత టైం ఉంది అని అడుగుతాం కదా. అనొచ్చండి. ఏమనొచ్చు ఇక్కడ? హౌ లాంగ్ ఈజ్ ఇట్ టు 5? హౌ లాంగ్ ఈజ్ ఇట్ టు 5? హౌ లాంగ్ ఈజ్ ఇట్ టు 5? మీటింగ్ ఎన్నింటికి? వాట్ టైమ్ ఈజ్ ద మీటింగ్ అంటారు, లేకపోతే వెన్ ఈజ్ ద మీటింగ్ అని కూడా అనొచ్చు. కరెక్ట్ గా మనం టైం అడగాలనుకున్నప్పుడు వాట్ టైమ్ ఈజ్ ద మీటింగ్, లేదా వెన్ ఈజ్ ద మీటింగ్. వెన్ ఈజ్ ద మీటింగ్. వెన్ ఈజ్ ద మీటింగ్ లేదా వాట్ టైమ్ ఈజ్ ద మీటింగ్. ఆమెకి చాలా గర్వం అంటే ఆమె ఆమె గర్విష్టి అని చెప్పాలి. ఆమెకి గర్వం ఎక్కువ అంటాం కదండి. సో ఏమని చెప్తాం తెలుసా అండి? షీ ఈజ్ యారోగెంట్. షీ ఈజ్ యారోగెంట్. షీ ఈజ్ యారోగెంట్. షీ ఈజ్ యారోగెంట్. అతను పిసినారి. హీ ఈజ్ ఏ మైజర్ అంటారు. హీ ఈజ్ She is a miser అంటారు. MISER పిసినారి. She is a miser.
నెక్స్ట్, ఆమె మంచి మాటకారి అన్నారు. షీ ఈజ్ ఏ గుడ్ టాకర్ అంటారు. గుడ్ టాకర్. విజయలక్ష్మి గారు ఓకేనా? షీ ఈజ్ ఏ గుడ్ టాకర్ అంటారు. నేను చెప్పేవన్నీ ప్రిసైజ్గా ఇంగ్లీష్ వాడే పదాలే చెప్తున్నాను. వీటికి కొన్ని నానార్థాలు ఉండొచ్చు, అవి కూడా పదాలు వాడచ్చు. మీరు చెక్ చేసుకొని వాడుకోవచ్చు కదా. షీ ఈస్ టాకెటివ్ అనొచ్చు. ఇప్పుడు టాకెటివ్ ఈజ్ అడ్జెక్టివ్ దేర్, టాకర్ ఈజ్ నౌన్ కదా. నానార్థాలు కూడా ఉంటాయి కదండి. షీ ఈస్ టాకెటివ్ కూడా అనొచ్చు. అది మనకు తెలిసింది షీ ఈస్ టాకెటివ్ అని, కానీ ఇంగ్లీష్లో షీ ఈస్ ఎ గుడ్ టాకర్ అంటారు. ఆమె చాలా పొదుపు మనిషి, లేదా ఆమె పొదుపరి అంటాం కదండి. పొదుపు మనిషి, పొదుపరి అంటే ఇక్కడ అడ్జెక్టివ్ ఏంటో తెలుసా అండి? థ్రిఫ్టీ, THRIFTY. షీ ఈస్ థ్రిఫ్టీ అంటారు. షీ ఈజ్ థ్రిఫ్టీ అంటారు. THRIFTY, థ్రిఫ్టీ అంటారు. ఫ్రూగల్ అంటే నిరాడంబర వస్తుందండి. నిరాడంబరమైన. వైష్ణవి గారు ఫ్రూగల్ లైఫ్ అంటే నిరాడంబరమైన. మా అత్తగారిది విజయవాడ అంటాం. మా అత్తగారిది అంటే ఇన్లాస్ అంటారు, తెలుసు కదండి. మై ఇన్లాస్ ఆర్ ఫ్రమ్ విజయవాడ అంటే చాలు. మై ఇన్లాస్ ఆర్ ఫ్రమ్ విజయవాడ. మై ఇన్లాస్ ఆర్ ఫ్రమ్ విజయవాడ. అది ఏ ప్లాట్ఫామ్ పై ఉంది? విచ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇట్ ఆన్? విచ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇట్ ఆన్? అది ఏ ప్లాట్ఫామ్ పై ఉంది అంటే విచ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇట్ ఆన్? విచ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇట్ ఆన్? లేకపోతే ఈ ఆన్ ముందర కూడా పెట్టచ్చు అని చెప్పాను. ఆన్ విచ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇట్ అని కూడా అనొచ్చు. అతను నిన్న అలర్ట్ గా ఉన్నాడా? పాస్ట్ సింపుల్ బి ఫామ్. వాజ్ హీ అలర్ట్ ఎస్టర్డే? వాజ్ హీ అలర్ట్ ఎస్టర్డే? వాజ్ హీ అలర్ట్ ఎస్టర్డే? అతను నిన్న అలర్ట్ గా ఉన్నాడా? వాజ్ హీ అలర్ట్ ఎస్టర్డే? నెక్స్ట్ అండి, నేను అక్కడ 10 నిమిషాలలో ఉంటాను. ఐ విల్ బి దేర్ ఇన్ 5 minutes. I will be there in 5 minutes. I will be there in 5 minutes. I will be there in 5 minutes. కొన్నిసార్లు విదిన్ 5 minutes అని కూడా అనొచ్చు. జ్యోతిబాయి గారు డిడ్ ఎందుకు వస్తుంది మేడం? అక్కడ డిడ్ ఎందుకు వస్తుంది? పాస్ట్ సింపుల్ బి ఫామ్ లో వాజ్ వర్ ఉంటుంది కదా మేడం. వాజ్ ఈ అలర్ట్ అనాలి కదా. అసలు మన సెంటెన్సే ఇవ్వలేదు ఇక్కడ నేను. ఓకేనా మేడం? అతను 2 సంవత్సరాల నుండి నాతో ఉన్నాడు అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ బి ఫామ్. హీ హాస్ బీన్ విత్ మీ ఫర్ 2 years. He has been with me for 2 years. ఎంతకాలం అయ్యింది అంటే ఇప్పటి వరకే కదండి. ఇప్పటి వరకే కదండి. ఎంతకాలం అయింది అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. క్వశ్చన్ అండి, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్? ఇప్పుడు జనరల్గా అడుగుతాం, మన జాబ్ వచ్చి ఎంతకాలం అయింది కదా. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్? క్వశ్చన్ మార్క్. హౌ లాంగ్ అనేది ఎంతకాలం అంటే హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్. అతను రిలీజ్ అవ్వబోతున్నాడు అంటే గోయింగ్ టు ప్యాసివ్ వాయిస్ అండి. హీఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. అతను రిలీజ్ అవ్వబోతున్నాడు అంటే హీ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్. హీ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్. నేను చెయ్యబోతున్నాను అంటే ప్రెసెంట్ గోయింగ్ టు టెన్స్ యాక్టివ్ వాయిస్. ఐఎమ్ గోయింగ్ టు డూ. ఐఎమ్ గోయింగ్ టు డూ. going to do.
ఈ గోయింగ్ టు ఏమనొచ్చు అని చెప్పండి, గోనా, ఐఎమ్ గోనా డూ. నాతో వాదించకు, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ లో, కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ లో నెగటివ్ స్టేట్మెంట్, యాక్టివ్ వాయిస్ లో నెగటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మోసపోకు, డోంట్ బీ చీటెడ్. కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ లో ప్యాసివ్ వాయిస్, డోంట్ బీ చీటెడ్ అనొచ్చు, లేదా డోంట్ గెట్ చీటెడ్ అనొచ్చు. నెక్స్ట్ సింపుల్ గా ఉండు, కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ లో బీ ఫామ్ అండి. కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ లో బీ ఫామ్ ఏముంటుందండి, బీ సింపుల్, బీ ప్లస్ కాంప్లిమెంట్. కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ లో బీ సింపుల్, బీ సింపుల్. సింపుల్ గా ఉండు అంటే బీ సింపుల్. లేజీగా ఉండకు అంటే ఏమన్నా తెలుసా, డోంట్ బీ లేజీ, డోంట్ బీ లేజీ. అతను సంతోషంగా ఉండబోతున్నాడు అంటే ప్రజెంట్ గోయింగ్ టు యొక్క బీ ఫామ్, హీఈస్ గోయింగ్ టు బీ హ్యాపీ, హీఈస్ గోయింగ్ టు బీ హ్యాపీ. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ గా ఉండకు, కమాండింగ్ ఆర్ ఆస్కింగ్ లో బీ ఫామే కదండి, డోంట్ బీ ఇర్రెగ్యులర్, డోంట్ బీ ఇర్రెగ్యులర్. నేను వెళ్ళేసరికి అతను బిజీగా ఉన్నాడు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్, he had been busy when I reached there, he had been busy when I reached there. 32, మీరు వెళ్ళేసరికి వాళ్ళు గ్రౌండ్ లో ఉంటారు అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్. ఎస్ నాగేశ్వరరావు గారు, రెండు ఒకటే అని చెప్పినా కదా. They will have been in the ground when you reach there, they will have been in the ground, they will have been in the ground before you reach there. పాస్ట్ సింపుల్ ని బేస్ చేసుకొని అంతకు ముందు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ కావాలి కదా. ఫ్యూచర్ సింపుల్ ని బేస్ చేసుకొని ఆ లోపల అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ కావాలి. నేను ఆ సమయం వరకల్లా అనలేదు కదా ధనలక్ష్మి గారు, అన్నప్పుడు అలా రాయండి. నీకేం అమ్మ దేవుడా, కృష్ణ మద్దులపల్లి గారు, వెన్నన్నా బిఫోర్ అన్నా ఒకటే అని చెప్పాను, అయినా మీకు అర్థం అవ్వట్లేదు. నీకేమైనా పిచ్చా అని అంటా కదండి. ఆర్ యు మ్యాడ్, ఆర్ యు క్రేజీ, ఆర్ యు ఇన్సేన్, ఆర్ యు నట్స్ ఇట్లా అంటారు. ఆర్ యు మ్యాడ్, ఆర్ యు క్రేజీ, ఆర్ యు ఇన్సేన్, INSANE, లేదా ఇట్లా అంటారు, ఆర్ యు నట్స్ అంటారు, ఆర్ యు నట్స్. మీరు ఏం చేయబోతున్నారు, వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ, వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ. వారు ఫిర్యాదు చేయబోతున్నారు, దే ఆర్ గోయింగ్ టు కంప్లైన్. చాలా ఈజీ ఉన్నాయి కదండి ఇవన్నీ. వాళ్ళు కంప్లైంట్ చేయబోతున్నారు, ఫిర్యాదు చేయబోతున్నారు అంటే దే ఆర్ గోయింగ్ టు కంప్లైన్ అనే కదండి, గోయింగ్ టు టెన్సే కదా. రెండు అంతకు ముందుది ఇది క్వశ్చన్, ఇది స్టేట్మెంట్, క్వశ్చన్ స్టేట్మెంట్. ధైర్యంగా ఉండు, బీ బ్రేవ్. ధైర్యంగా ఉండు అంటే ఏమనాలి, బీ బ్రేవ్. పాప నిద్రలో ఉంది, ద బేబీ ఈజ్ ప్రెసెంట్ సింపుల్ బీ ఫామ్ కదండి, అస్లీప్ అంటారు. అడ్జెక్టివ్ ఏంటి, ASLEEP, అస్లీప్. ద బేబీ ఈజ్ అస్లీప్. పాప ఎవరితో ఉంది, హూ ఈజ్ ద బేబీ విత్, లేకపోతే హూమ్ ఈజ్ ద బేబీ విత్, హూమ్ ఈజ్ ద బేబీ విత్. ఇంగ్లీష్ వాళ్ళు హూమ్ కి బదులు హూ కూడా వాడతారని తప్పేం లేదు. హూమ్ ఈజ్ ద బేబీ విత్, హూ ఈజ్ ద బేబీ విత్. ఓకే, హూమ్ ఈజ్ ద బేబీ విత్, హూ ఈజ్ ద బేబీ విత్. నీ వయసు ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యూ.
సో హూ ఈజ్ ద బేబీ విత్, లేదా విత్ హూమ్ ఈజ్ ద బేబీ అనాల. ద బేబీస్ ఉండదు బాధారత్న గారు, ఎట్లా పడితే అట్లా రాస్తారండి. బేబీస్ విత్ డబ్ల్యూ చివరిన పెట్టేస్తారా? క్వశ్చన్ డబ్ల్యూతో స్టార్ట్ అయితే చివరిన ఉంటుందండి. పద్మావతి గారు ఏం రాస్తున్నారు? పద్మావతి గారు క్వశ్చన్ అనేది యాక్సిలరీ వర్బ్ తో స్టార్ట్ కావాలి కదా. ఒకవేళ డబ్ల్యూ ఫామ్ వస్తే ముందర డబ్ల్యూ యాడ్ చేసుకోవాలి, కానీ డబ్ల్యూ తీసుకొచ్చి చివరి ఇప్పుడు వై ఆర్ యూ లాఫింగ్ అంటే ఆర్ యూ లాఫింగ్ వై అంటారా? ఉంటుందా సెంటెన్స్ అట్లా? వాట్ ఈజ్ యువర్ ఏజ్ ఉండదు, హౌ ఓల్డ్ ఆర్ యూ ఉంటుంది ఇంగ్లీష్లో. చెప్పాను కదా కొన్ని ట్రాన్స్లేషన్ చేయలేమని. నేను నిన్న మీటింగ్ లో లేను. ఐ వాజ్ నాట్ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే, పాస్ట్ సింపుల్ బీ ఫామ్. ఐ వాజ్ నాట్ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే, పాస్ట్ సింపుల్ బీ ఫామ్. మీరు రేపు ఎక్కడుంటారు అని అంటే ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్. వేర్ విల్ యూ బీ టుమారో, వేర్ విల్ యూ బీ టుమారో. మీరు రేపు ఎక్కడ ఉంటారు అంటే మనది వేర్ విల్ యూ బీ టుమారో, వేర్ విల్ యూ బీ టుమారో. అతను ఎవరు అన్నాను. హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ, స్పెల్ చెక్. హూ ఈజ్ హీ, అతను ఎవరు అని అంటే హూ ఈజ్ హీ. మేము చిన్నప్పటి నుండి స్నేహితులం, ఆల్రెడీ రాసామనుకుంటే కదండి ఈ సెంటెన్స్. వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్, ఇప్పటి వరకు. వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్. అతను నా శ్రేయోభిలాషి, అతను నా శ్రేయోభిలాషి అంటే ఏమనాలి? హీఈస్ మై వెల్ విషర్, హీ ఈజ్ మై వెల్ విషర్. అతను అప్పటికే 5 రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నాడు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్. హీ హ్యాడ్ బీన్ ఇల్ ఫర్ 5 days. హీ హ్యాడ్ బీన్ ఇల్ అనొచ్చు, లేదా సిక్ అని కూడా అనొచ్చు. హీ హ్యాడ్ బీన్ ఇల్ ఫర్ 5 days, చివరిన బై దెన్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్, అతను అప్పటికే 5 రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నాడు. హీ had been ill for 5 days by then. అతను నా ఫేవరెట్ పర్సనాలిటీ అంటే ప్రెసెంట్ సింపుల్ బీ ఫామ్ కదండి. హీఈస్ మై ఫేవరెట్ పర్సనాలిటీ, హీఈస్ మై ఫేవరెట్ పర్సనాలిటీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రెసెంట్ సింపుల్ బీ ఫామ్ కదండి. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ అని అడుగుతాం కదండి. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో. అతను బాత్రూమ్ లో ఉన్నాడు అంటే హీఈస్ ఇన్ ద బాత్రూమ్ అంటారు, లేదా హీఈస్ ఇన్ ద లూ అంటారు, LOO లూ. హీఈస్ ఇన్ ద బాత్రూమ్ లేదా హీఈస్ ఇన్ ద లూ. అప్పుడు నేను హైదరాబాద్ లో లేను అంటే పాస్ట్ సింపుల్ బీ ఫామ్ గా డైరెక్ట్ చెప్తున్నాం కదా, అప్పుడు లేను అని. ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ దెన్, దెన్ అంటే అప్పుడు. ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ దెన్. లాస్ట్ వన్, అతను నా యొక్క వీరాభిమాని. దీని ఆన్సర్ ఎవరు చెప్తారు? టైప్ చేయండి, ఏం రాశారు? అతను నా యొక్క వీరాభిమాని, అతను నా యొక్క వీరాభిమాని. హీఈస్ మై బిగ్ ఫ్యాన్ ఉంటుందా? ఈజ్ మై డై హార్డ్ ఫ్యాన్ అంటారు, డై హార్డ్ ఫ్యాన్. ఈజ్ మై డై హార్డ్ ఫ్యాన్. ఎస్, డై హార్డ్ ఫ్యాన్. ఈజ్ మై డై హార్డ్. హార్డ్, నాట్ హార్ట్, హార్డ్. చలో, 50 out of 50, how many correct answers you got? 40. Good. 40. 48. Oh my God. 39. 40. 41. 40. 35. 36. 39. 41. 42. 43. 42. 45. Good. Excellent.
సో మీకు తెలిసి ఇంకా టెస్ట్ రిజల్ట్స్ ఏంటో 45 and above, excellent. 42, 44, good. Less than 40, need to practice. Okay. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. చాలా మంది 40+ వచ్చిన చాలా మంది ఉన్నారు. ఓకే జ్యోతిబాయి గారు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మేము బాల్యమిత్రులము అంటే వీఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనాలి, కానీ మేము చిన్నప్పటి నుండి స్నేహితులం అంటే ఎట్లా అంటారు మేడం కదా. బాల్యమిత్రులము వేరు, మేము చిన్నప్పటి నుండి స్నేహితులం వేరు. ప్రేమ సురేందర్ గారు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేసి మాట్లాడండి ప్లీజ్. సార్ వీడియో ఆన్ చేయాలి సార్, వీడియో ఆన్ చేసి మాట్లాడాలి సార్ సురేందర్ గారు. మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్ సురేందర్ గారు, మీ వాయిస్ క్లియర్ గా లేదు. సార్ వినబడుతుందా సార్? నో, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ గో హెడ్. సిన్స్ అండ్ ఫ్రమ్ యూసేజ్. అమ్మా పద్మావతి గారు, సిన్స్ కి ఫ్రమ్ వర్డ్స్ ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? సిన్స్ కి ఫ్రమ్ కి సంబంధమే లేదు కదా మేడం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో నుండి ఆన్ టుమారో ఉండదు వహీద్ ఖాన్ గారు. ఆన్ టుమారో ఉండదు, టుమారో ఉండదు. ఎస్టర్డేకి ఆన్ ఎస్టర్డే అంటారండి, అన్నాను కదా. అట్లాగే టుమారో కూడా ఉండదు. ఓకే, హూ ఆర్ దేర్ విత్ ద బేబీ అంటే బేబీ దగ్గర ఎవరున్నారు. యా, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. బట్ హూ ఇస్ ద బేబీ విత్ అంటే ప్రిసైజ్ గా అక్కడ హూ ఆర్ అంటే ఎవరెవరు అని వస్తుందండి. హూ ఈజ్ అంటే ఎవరు. సిన్స్ అంటే నుండి అని వస్తే సిన్స్ వాడతారు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో పీరియడ్ ఆఫ్ టైం నుండి అంటే ఫర్, పాయింట్ ఆఫ్ టైం నుండి అంటే సిన్స్ మేడం. ఆ రెండిట్లో తప్పించి వేరే దగ్గర ఫలానా టైం నుండి అన్నాం అనుకోండి, ఫ్రమ్ 5 to 6 అంటాం కదా, అక్కడ వాడాలి ఫ్రమ్ 5 to 6. నేను హైదరాబాద్ నుండి అంటాం కదండి, ఫ్రమ్ హైదరాబాద్ అంటాం. అలాంటి సందర్భాల్లో ఎస్, విచ్ ఫోల్డర్ ఈజ్ ఇట్ ఆన్ ఉంటుంది, ఇన్ కాదు. అవసరం లేదు మేడం, ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటారు? హౌ లాంగ్ ఈజ్ ఇట్ టు 5 అంటే అయిపోతుంది, ఎందుకు రిడెండెన్సీ ఎందుకు? సిన్స్ కి ఫర్ కి తేడా ఏంటంటే, ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైం అండి, సిన్స్ ఏమో పాయింట్ ఆఫ్ టైం మేడం. టైంని కొలిస్తే మెజర్ చేస్తే ఫర్ వాడండి. 5 గంటలు, 2 గంటలు, 2 నిమిషాలు, 10 నిమిషాలు, 10 రోజులు, 5 రోజులు. కరెక్టే కదండి. హూ ఈజ్ ద బేబీ అంటే కరెక్ట్ నవీన్ గారు. ఏ పాపనో మనం క్లారిటీ చెప్తున్నాం కాబట్టి ద బేబీ అంటాం. ఓకే, ఇంకా ఫార్టీ త్రీ ఏంటి రమేష్ గారు? 43 ఏముంది? మేము చిన్నప్పటి నుండి స్నేహితులం అంటే ఇదైతే టూ మచ్. ఎందుకు తెలుసా, ఈ సెంటెన్స్ మనము ఎగ్జాంపుల్స్ కూడా రాసినాం. మేము చిన్నప్పటి నుండి స్నేహితులం అంటే ఇప్పటి వరకు అండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్, వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్, వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్. షీఈస్ ప్రౌడ్ ఉండదు, షీఈస్ యారోగెంట్ అంటారు. సేమ్ అందరూ ఒకటే డౌట్ ఉన్నారు. హూ ఈజ్ ద బేబీ విత్ అన్నాను, విత్ హూమ్ ఈజ్ ద బేబీ విత్ అన్నాము. అదే కరెక్ట్ అని చెప్పాను విజయలక్ష్మి గారు, మీరు మళ్ళీ అదే టైప్ చేశారు. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఫర్ వాడాలి, పాయింట్ ఆఫ్ టైం నుండి అంటే సిన్స్ వాడాలి. మారేడుపల్లి అపర్ణ గారు మళ్ళీ అదే ఆన్సర్ అవుతున్నాయి. ఇన్ విచ్ ఫోల్డర్ ఉండదు, ఆన్ విచ్ ఫోల్డర్ ఉంటుంది అని అన్నాను కదా. మళ్ళీ అది ఉండదా అంటే ఉండదు, ఉంటే నేను చెప్తా కదండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. టైప్ చేసి ఎందుకు కష్టపడుతున్నారు, ఎందుకు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు?
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ప్లీజ్. నాకు కొంచెం తృప్తిగా ఉంది, మీ మెసేజ్ చదవలేకపోతున్నాను. మీ మెసేజ్ నేను చదవలేకపోతున్నాను. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి మీ డౌట్ అడగండి అంటున్నాను. ఎస్, ఎవరు మాట్లాడరు. అలిగినాయి కొంపదీసి బతుకమ్మ టైంలో క్లాసులు పెట్టిన హలో సార్. ఉమ్, హలో సార్. మాట్లాడరా? క్లోజ్ చేయనా క్లాస్? హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. అమ్మయ్య ఒకరు బతికిచ్చారు. విజయలక్ష్మి సార్. చెప్పండి మేడం. సార్ ఎక్కడున్నారు మేడం విజయలక్ష్మి గారు? దయచేసి కనీసం మాట్లాడేటప్పుడన్నా కొంచెం వీడియో ఆన్ చేయండి మేడం. మీ మొబైల్ చూద్దాం. మీ అందరి సార్లు కానీ మేడం ఊర్లో ఉన్నాను సార్. ఊర్లో ఉంటే మొహం నెట్వర్క్ చూపెట్టదా ప్రాబ్లం మేడం? ఉంటుంది. సరిగ్గా రాదు సార్. బయట నడుస్తుంది, యా, అమ్మవారి బ్యాండ్ నడుస్తుంది సార్. చెప్పండి మేడం. మీరు చాలా ఆమెకి చాలా గర్వం అన్నారు కదా సార్. షీ ఈజ్ వెరీ ప్రౌడ్ అని అనరుతా. అనొద్దు. మేడం విజయలక్ష్మి గారు అనొద్దు అని చెప్పిన మేడం, అనొద్దు అని చెప్పిన మళ్ళా అనొద్దా సార్ అంటే ఇంకా ఏమన్నది? ఆరోగెంట్ అంటే రూడ్ బిహేవియర్ కి వాడతాం కదా. అవును, మరి అక్కడ నేను చెప్పింది ఆమె చాలా గర్వం అంటే ఏంటి? రూడ్ గర్విష్టి అని చెప్పడానికి, ఆమె గర్వంతో కూడుకున్న వ్యక్తి అని చెప్పడానికే ఆ పదం వాడతారు మేడం ఇంగ్లీష్ వాళ్ళు. ఓకే ఓకేనా మేడం? ఓకే సార్. ఇది ఇంకొకటి సార్. హీ హ్యాడ్ బీన్ సిక్ ఫ్రమ్ పాస్ట్ 5 days అనొచ్చా? ఎందుకంటారు చెప్పండి మేడం. ఎందుకు ఫ్రమ్ అని ఎందుకు వచ్చింది? పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ వాడమని చెప్పిన కదా. ఇప్పుడు 5 రోజుల నుండి అంటే పీరియడ్ ఆఫ్ టైమా పాయింట్ ఆఫ్ టైమా మేడం? చెప్పండి మేడం, మీరే చెప్పాలి. డౌట్ అడిగిన వాళ్ళు ఎవరు? విజయలక్ష్మి గారు కదా. పీరియడ్ ఆఫ్ టైం. మరి పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఏం పెట్టమన్నా మేడం నేను? కానీ గత 5 రోజులు అన్నందుకు వాడొచ్చా అని డౌట్ వచ్చింది సార్. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే, నేను ఇంత సింపుల్ గా చేసి చెప్తే మీరు అంటే మీరు సరిగ్గా ఇంటలేరని అర్థం. నేను ఏమంటున్నాను సార్, పీరియడ్ ఆఫ్ టైం ఏడొచ్చినా ఫర్ అని చెప్పిన కదా మేడం. ఓకే, మరి మామూలుగా చాలా మంది వాడడం విన్నాం సార్, ఫర్ పాస్ట్ అని. అట్లా చాలా మంది సిగ్నల్ మేడం, చాలా మంది లేట్ గా ఇంట్లోకి స్టార్ట్ అయ్యి సిగ్నల్ దగ్గర పోయి సిగ్నల్ జంప్ చేస్తారు, యాక్సిడెంట్ అవుతుంది. మీరు కూడా చాలా మంది పోతారా? కరెక్ట్ నేర్చుకుంటారా మేడం మీరు? అది ఎప్పుడు వాడతారని అడుగుతున్నాను సార్. మేడం చాలా మంది వాడతారు, అది వాడొద్దు, తప్పు అంటున్నా. సిగ్నల్ జంప్ చేయొద్దు, తప్పు అంటున్నా. ఓకే ఓకే అర్థమైందా మేడం? సార్ 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 నేను నారాయణ సార్. చెప్పండి సార్ నారాయణ గారు. సార్ వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ అని అన్నారు కదా సార్. అయితే సార్ అక్కడ పీరియడ్ ఆఫ్ టైం అన్నప్పుడు సార్ ఫర్ రావాలేమో కదా సార్ అక్కడ? చిన్నతనం నుండి అంటే పీరియడ్ ఆఫ్ టైమా సార్ అది? పాయింట్ ఆఫ్ టైమా సార్ అది? క్వశ్చన్ సార్. ఇప్పుడు చిన్నతనం నుండి అంటే చిన్నతనం అనేది ఒక పాయింట్ ఆఫ్ టైమే కదా సార్. చిన్నతనం నుండి ఇప్పటి వరకు, చిన్నతనం నుంచి పీరియడ్ ఆఫ్ టైం అవుతుందా? అంటే ఇప్పుడు మనం సార్ నాకు కొంచెం అంటే నాకు ఇంత మొదలు ఒక్కసారి నేను చదివిన దగ్గర ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైము ఇప్పుడు సో అండ్ సో డేట్స్ ఉంటాయి, ఇయర్ ఉంటది కదా, ఒక 10 o'clock టైం ఉంటుంది. అది గుడ్డి సార్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి అన్నాను. ఓకే ఓకే సార్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి అంటే టైంకి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తారా సార్? టైం మరి ఏమంటారు అక్కడ ఫర్ పడతారా? నేను హైదరాబాద్కి వచ్చి 20 సంవత్సరాలు అయిందంటే ఇట్ హ్యాస్ బీన్ 20 years సిన్స్ ఐ మూవ్ టు హైదరాబాద్ అనాలి. కానీ మనం హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి అంటే పాయింట్ ఆఫ్ టైం కదా సార్. మీరు ఏదో టైంలోనే వచ్చింది కదా హైదరాబాద్కి. అర్థం అదే ఇంతకు ముందు వేరే వాళ్ళు చెప్పినటువంటి సార్. వేరే వాళ్ళు వదిలేండి సార్. వేరే వాళ్ళు చాలా చెప్పారు మనకి, పని అయిపోతే పాస్ట్ టెన్స్ అన్నారు. మరి అదే అట్టనే పోతారా? అదే సార్ నేను అదే ఐడియాలో ఉండి అందుకనే మరి పీరియడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్లీ టైమింగ్ డేటు అటువంటి ఉన్నప్పుడే సిన్స్ ఇప్పుడు మీరు ఈ డౌట్ అడగడం వల్ల ఏంటంటే 10 మందిని ఖరాబ్ చేసిన వాళ్ళు అయితే చూడండి. మళ్ళీ పాత అన్ని తీసుకొచ్చి చెత్త తీసుకొచ్చి మళ్ళీ నేను అంతా క్లీన్ చేస్తుంటే మీరు ఏం చేస్తారంటే బయట వేసిన దాన్ని తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వేసేస్తుంది చెత్త. లేదు లేదు సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. అంతే, లేదంటే లేదు అంతే ఇక. ఓకే ఓకే రైట్ సార్ రైట్. అట్లా గుడ్డి గుర్తులు పెట్టుకుంటే ఎట్లా సార్? ఇప్పుడు నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్. యా ప్లీజ్. ఓకే ఎకనామిక్స్ కూడా అనొచ్చా సార్? మేడం వీ కెన్ బి ఫాస్ట్ చెప్పొచ్చా సార్?
ఏది మేడం? If we go on the road, we can go fast. చూడండి ఇక్కడ ఎంత రిడెండెన్సీ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. మనము రోడ్ మీదగా అయితే తొందరగా వెళ్తాము అని అంటే అప్పుడు చూడండి, అంటే రిడెండెన్సీ అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే, తెలుగులో కూడా రిడెండెన్సీ ఉంటుంది. ఎట్లా రిడెండెన్సీ అంటే ఏంటంటారు అంటే, ఒక విషయాన్ని ఒక సెంటెన్స్ లో చెప్పొచ్చు, ఆ ఒక సెంటెన్స్ లో చెప్పకుండా ఆ విషయాన్ని చెప్పడానికి ఎక్కువగా వాక్యాలు వాడితే దాన్ని రిడెండెన్సీ అంటారు ఇంగ్లీష్ లో. అంటే మీరు చెప్పిన విషయం కరెక్టే, యాజ్ ఇట్ ఈస్ గా మీరు తెలుగు నుంచి ట్రాన్స్లేట్ చేశారు కదా Yeah. శాంతాబాయి రాథోడ్ గారు, కరెక్టే మీరు చెప్పింది. కానీ అసలు కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, ఇది ట్రైన్ లో తొందరగా అన్నాను, ట్రైన్ లో కాదు, ఇట్ ఈస్ క్వికర్ బై రోడ్ అన్నాను, అయిపోయింది చూడండి సెంటెన్స్. ఇప్పుడు మీరేం చెప్పారంటే, మనం ఒకవేళ రోడ్ మీద వెళ్తే రోడ్ అంతెందుకు, ఇప్పుడు ఇట్ ఈస్ క్వికర్ బై రోడ్ అంటే దాని అర్థం ఏంటి మేడం? చాలా త్వరగా రోడ్ మీద అయితే తొందరగా వెళ్తాము అన్నాను, మీరు చెప్పింది దాని అర్థం ఇదేనా కాదా? Yes, sir. దీన్ని గుడ్ ఇంగ్లీష్ అంటారు, దాన్ని ఏమో రిడెండెన్సీ అంటారు. రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ రిడెండెన్సీ ఉండొద్దు అన్నట్టు. రిడెండెన్సీ అంటే అవసరానికి మించి పదాలు వాడడం. ఒక విషయాన్ని చెప్పడానికి అవసరానికి మించి పదాలు వాడినా, అవసరానికి మించి సెంటెన్సెస్ వాడినా దాన్ని రిడెండెన్సీ అంటారు. ఆ సెంటెన్స్ కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ దానికి బదులుగా ఒక సెంటెన్స్ ఉంది కదా మేడం. Right, sir. Sir, once again, could you repeat, sir? It is కంపారిటివ్ వాడాం, అక్కడ అడ్జెక్టివ్ యొక్క సెకండ్ ఫామ్ వాడాం, కంపారిటివ్. similar to